ప్రభుత్వానికి మహిళలందరూ ఈదల్లోకి వస్తే ఆనందం ఏమో అనుకుంటున్నా, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంగన్వాడీలు ఈదల్లోకి రాందే జీతాలు పెంచము అని ఏమన్నా కమిట్మెంట్ ఉండదేమో ఈ ప్రభుత్వం. ఈ రోజే కాదు, గతంలో కూడా వీళ్ళకి ఒక చరిత్ర ఉంది. గుర్రాలతో దొక్కిచ్చారు, భాషమాయలు వదిలారు, నీళ్ళ తిరంగలతో కొట్టారు, కంపల మీద లాగారు. ఇవన్నీ చేసిన ప్రభుత్వాలు ఇవన్నీ. అప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు శంకరగిరి మాన్యాలు పట్టుకొని పదవులు లేకుండా పోయారు. ఈసారి కూడా గత ప్రభుత్వం పోయినట్టే ఈ ప్రభుత్వానికి కూడా రాసి పెట్టుందో ఏమో తెలియట్లేదు. ఒక్కరు కూడా స్పందించడం లేదు. ఎమ్మెల్యేలు మాట్లాడినా, ఎమ్మెల్సీలు మాట్లాడినా అసలు అసెంబ్లీలో వాళ్ళకి కూడా గౌరవం ఇచ్చినట్లేదని మాకు అనిపిస్తా ఉంది. అట్లాంటిది ఈ మహిళలు ఏం చేస్తారు అనుకుంటున్నారేమో. మహిళలు ఏం చేస్తారో గత ప్రభుత్వానికి చెప్పి పంపించాము. ఈ ప్రభుత్వానికి కూడా చెప్పేదానికి సిద్ధమవుతా ఉన్నాం. ఇది తెలుసుకొని మీరు ఆలోచించుకొని మన జీతాలు పెంచుతారా, లేదంటే ఇలాగే 42 రోజులు 82 రోజులు చేయమంటారా, 100 రోజులు చేయమంటారా అనేది ఆ నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నాం. ఈ చెల్లో విజయవాడలో అడుగు పెడితే కథం దొక్కారంటే ఎట్టుంటుందో ఆయనకు తెలుసు. అందుకని అర్థం చేసుకొని మా వాళ్ళని జీతాలు పెంచి, మా రాష్ట్ర నాయకులను పిలిచి మాతో చర్చలు జరిపి, మాకు ఏదో ఒక రకం పక్క రాష్ట్రం మన తమిళనాడు వాళ్ళకి 30% 20,500. అదేవిధంగా వాళ్ళకి అసలు సర్వీసుని బట్టి జీతాలు ఇస్తున్నారు. 20,000, 30,000, 40,000. ఇదే ఈ రాష్ట్రంలో ఉండే దుర్మార్గం ఏంటంటే ఏ రాష్ట్రంలో లేదు. ఈ తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాలలో ఒక 2,000 ఉంది ఎక్కువగా. ఈ రాష్ట్రంలో అయితే ఎన్ని రాష్ట్రాలు 15,000 తక్కువే లేదు. అయినా కానీ ఈ రాష్ట్రంలో అన్ని దుర్మార్గం. వాడు ఎప్పుడు చూడు మాకు లేదు 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 సస్తా ఉన్నాం అంటారు. వీళ్ళందరికీ ఎమ్మెల్యేలు పెంచేదానికి డబ్బు ఉంటుంది, వీళ్ళందరి వియోగాలు చేసేదానికి డబ్బు ఉంటుంది, చేసేదానికి డబ్బు ఉంటాయి. అంగన్వాడీలు మహిళలు పెంచేదానికి డబ్బులు ఉండదు. 7,000లతో మీ కుక్క కూడా బతకదు. మీ కుక్కలు ఉంటాయి, అవి కూడా బతకవు. 7,000కి 11,000కి మీరు సాకే కుక్కలకు కూడా అది రాలదు. అర్థం చేసుకోకుండా ఈ మహిళల ఆవేదన అర్థం చేసుకోకుండా మీరు చేస్తున్నారంటే ఈ ఆడవాళ్ళు గోష్ఠ తగులుతుంది మీకు. మళ్ళీ వాళ్ళు గత ప్రభుత్వం పోయినట్టు కూడా మీరు పోయేదానికి సిద్ధంగా ఉండండి మేము హెచ్చరిస్తా ఉన్నాం.